పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన అతి పరిశుద్ధమైన ఘనమైన దివ్యమైన నామానికి అనేకములైన వందనాలు తండ్రి. ఈ కొద్ది సమయంలో తండ్రి ఒక చక్కటి విషయాన్ని తండ్రి మాట్లాడ సిద్ధపడి ఉన్నా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా ఉద్దేశం నా మాటలు ఒక రీత్యా మాటలు ఇవి కాకుండా తండ్రి కేవలం జ్ఞాన సంబంధమైన మాటలు, మీరు అందించే మాటలు మేము నేర్చుకునే తండ్రి ఉన్నతంగా బలపడటకు సహాయాన్ని కృపను అనుగ్రహించమని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ తోడు మీ సహాయాన్ని వేడుకొనొచ్చు కోరుకొనొచ్చు. ఈ ప్రార్థన తప్పులుంటే క్షమించమని ఈ యొక్క చిన్ని ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నాను తండ్రి. ఇక విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి పరలోకమందున్న దేవుడికి నా హృదయపూర్వకంగా ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి అందరికి హృదయపూర్వకంగా అందరికి శుభాభివందనం తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం పాఠం వచ్చేసి సొలొమోను గారి జ్ఞానము. పాఠం వచ్చేసి సొలొమోను గారి జ్ఞానము. మీలో ఎంతమందికి సొలొమోను గారికి ఇంకొక పేరు ఉందని తెలుసు? ఇక్కడ సొలొమోను గారికి ఒకటే పేరు ఉందా లేదంటే ఇంక ఉన్నాయా? ఒకటే పేరు ఉందని తెలుసు కదా అందరికి. ఒక చిన్న విషయాన్ని చూసుకుని వెళ్దాం సొలొమోను గారి గురించి. కాబట్టి సామెతల గ్రంథము ఆయన పరిచయములోకి ముందుకెళ్తే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. మొదటి 2 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. అయితే ఇప్పుడు సామెతల గ్రంథాన్ని రాస్తుంది ఇంతకు ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారికి పేరుకు ముందున్న పదం ఏంది చెప్తారా? జ్ఞాని అయిన సొలొమోను గారు. అంటే జ్ఞాని అయిన సొలొమోను గారు అనే పదానికి పేరుకు ముందే జ్ఞాని అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు పాట పాడే వ్యక్తి వచ్చింది, సంగీత కళాకారుడు అన్నా కూడా సంగీత విద్వాంసకుడు అని అన్నా వెంటనే మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటిది? మ్యూజిక్, పాటలే. అవునా కదా? ఫలానా ముందు నించున్న వ్యక్తి వక్త అని చెప్తే ఏదో స్పీచ్ ఇచ్చే వ్యక్తి అని అనుకుంటారు. ఉపదేశకుడు ఏదో మాటలు చెప్పేవాడు, మంచి విషయాల్ని ఉపదేశించేవాడు. సేవకుడు ఓకే దేవునిలో ఉండి దేవుని పరిచర్యను సేవను అన్నిటినీ జాగ్రత్తగా చూసుకునేవాడు. అంటే ఒక వ్యక్తి నించున్నాడని వెంటనే ఒక పేరు వస్తుంది ముందే. ఆలోచించాలి. సంగీత కళాకారుడికైనా సరే నటుడు అని వెంటనే ఆ వ్యక్తికి పేరు కంటే ముందు యాక్టర్ అని పడుతుంది. అంటే ఒక వ్యక్తి సో వ్యక్తి పేరు ఉండి ముందే ఒక యాక్టర్ అని పదం పడుతుందంటే ఓహో ఈ పనిలో లేదంటే ఈ రంగంలో ఈ వృత్తిలో ఈ వ్యక్తి ఆరితేరిన వాడే. యాక్టర్ అని ఊరికే రాదు పదం. విద్వాంసకుడు, సంగీత విద్వాంసకుడు, సంగీత కళాకారుడు అనే పదం ఊరికే రాదు. కొంతమంది పాటలు పాడి కొత్తలో పాట పాడుతున్న వ్యక్తి వెంటనే ఏమంటారంటే లేదు నా పేరు అప్పుడే సింగర్ అని పెట్టకు, జస్ట్ ఏదో ఒక పేరు పెట్టాను అంటారు. తర్వాత ప్రజల ముందుకు వెళ్ళిన తర్వాత బాగా అతడు ఒక సంగీత సారథ్యంలో ముందుకెళ్తున్న వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఇంకొక పేరేమొస్తుంది? సంగీత కళాకారుడు అని వస్తుంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఏమొస్తుందంటే దాంట్లో ఆరితేరిన వ్యక్తికి. ఇప్పుడు ఒక వ్యక్తి చదివి డిగ్రీ ఫినిష్ చేసి వచ్చి నేను పిహెచ్డి అంటే ఒప్పుకుంటామని చెప్పండి. దాంట్లో ఆరితేరి అన్నిటినీ నేర్చుకొని అవపాసన పట్టి బాగా నేర్చుకొని ముందుకెళ్తే ఆ పేరు ఈ పేరు కంటే ముందు ఆ పదం వస్తుంది.
సో అండ్ సో డాక్టర్ అని పేరు వస్తుంది. అంటే ఇప్పుడు సొలొమోన్ గారి పేరు కంటే ముందు జ్ఞాని అనే పేరు వచ్చిందంటే ఎంత గొప్ప జ్ఞానం అని ఆలోచించడానికి ప్రయత్నించమని చిన్న అభ్యర్థన. అంటే సొలొమోన్ గారి పేరు కంటే ముందు జ్ఞాని అని వచ్చిందంటే చిన్నవాడు కాదు ఆ వ్యక్తి, చాలా గొప్పవాడు. అసలు దావీదు గారి దగ్గరికి వెళ్తేనేమో నా ఇల్లంతటిలో ఏంటి నమ్మకం, నాకు చాలా ప్రియుడు, చాలా ఇష్టడు, నాకు ఇష్టానుసారమైన కుమారుడు. మోషే గారికేమో నమ్మకం అని పెడితే దావీదు గారికేమో ఇష్టడని పెడితే సొలొమోన్ గారికి పెట్టిన పదం ఏంటంటే ప్రియమైన కుమారుడు. ఇదేంటయ్యా, దావీదు గారికేమో ఇష్టానుసారుడైన కుమారుడు అంటే సేమ్ పదాన్ని మార్చి అదే ప్రేమను పంచుతున్నారు, ప్రియుడు అని పెడుతున్నారు. మీరే ఒక మాట చెప్పండి, ఇష్టుడు ప్రియుడు ఏమైనా వేరా? చెప్పండి. అంటే తండ్రి అంతటి వాడయ్యారు చూడండి ఒకసారి సొలొమోన్ గారు. నేను ఇదే ప్రయత్నం చేస్తున్నా. తండ్రి అంతటి స్థాయిలోకి వెళ్తున్నాడు కుమారుడు. అంటే ఇక్కడ ఏ ప్రశ్న ఇస్తున్నా అంటే, ఒక తండ్రి దావీదు గారిని మించి వెళ్తున్న సొలొమోన్ గారిని చూస్తే మనకొకటి ఆలోచన కలగాలి. మనకు ఆత్మలకు తండ్రి ఉన్నాడు, మనల్ని ఆత్మల్ని రక్షించి రక్షణలోకి నడిపించిన యేసు ప్రభువు రక్షకుడు ఉన్నాడు. మరి ఆయనలాగా మనం ఉంటున్నామా? చెప్పండి. నీ మాటలు, నీ చూపులు, నీ పదాలు, నీ నడక, నీ ప్రవర్తన ఏవి చెప్తున్నాయి యేసు ప్రభు వారు నీలో ఉన్నారని? ఇక్కడ దావీదు గారిని చూపిస్తూ ఇదిగో దేవుడు చూపిస్తున్నాడు సొలొమోను గారిని. దావీదు గారు మిల్లో దుర్గాన్ని అక్కడ కట్టబడుతున్నప్పుడు ఉంటే దావీదు గారికి రాని ఆధిక్యత, ప్రఖ్యాతి ఎవరికి వచ్చిందంటే సొలొమోను గారికి. యెరూషలేము దేవాలయాన్ని కట్టించిన ఘనుడు ఎవరని మీరు ఒకసారి సెర్చ్ చేస్తే గూగుల్లో వచ్చేది సొలొమోను గారి పేరే. ఇంత గొప్ప ఘనుడా? కట్టిస్తే జ్ఞాని అయిపోతాడా? ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత జ్ఞానాన్ని వెలువడించాడో, ఎంతమంది శోధకులు వచ్చారో, ఎంతమంది పరీక్షించేవారు వచ్చారో. ఈ రోజుల్లో ఒక చిన్న వాక్యాన్ని చెప్తే చాలు ఎంతమంది రాడు చెప్పండి. ఈయనకి ఎంత వాక్యం తెలుసు, ఈయనకి ఎంత వాక్యం తెలుసు. ఎన్ని ప్రశ్నలు అయ్యారు? ఎన్నో ప్రశ్నలు. నువ్వు కూర్చుంటే నీ బుర్రంతా బద్దలైపోయే ప్రశ్నలన్నీ వేస్తా ఉంటారు. అంటే ఒకవేళ ఆ ప్రశ్నల్లో నువ్వు ఒక్క జవాబైనా చెప్పలేకపోతే ఏమంటారు వెంటనే? చెప్పండి, నువ్వు ఒక పాస్టర్వేనా, నువ్వు ఒక సేవకుడివేనా? అంటే ఒక ప్రశ్న చెప్పకపోతేనే. అంటే సొలొమోను గారు జ్ఞాని అనే పేరు వచ్చింది. ఇంతకీ ఎవరైనా వచ్చేసి నువ్వు ఒక జ్ఞానివని వేలు పెట్టి చూపించిన సందర్భాలు ఆయన జీవితంలో ఉన్నాయా? లేవుగాక లేవు. అసలు ఏం జరిగింది, ఆయన ఎవరు, ఏంటి ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చూడండి. 9. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమును పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి ఎవరికి తోడుగా ఉండెను? దావీదు గారికి. దావీదు గారు ఏం కట్టించాను? ప్రాకారమును కట్టించాను. ఇంకేం పేరు పెట్టించాను? దావీదు పురమును పేరు పెట్టించాను. ఎంత ప్రఖ్యాతి ఉందనుకుంటున్నారా? దావీదు గారి గురించి బాగా తెలుసు మీకు అందరికి. దావీదు గారు ఎంత పరాక్రమశాలి. ఒకేసారి ఎన్ని వందల మంది వచ్చి కళ్ళ ముందు నించున్న చెక్కు చెదరకుండా, ఖడ్గం కింద పడకుండా, కళ్ళల్లో చిన్న ఒక చూపు కూడా తగ్గకుండా, గుండెల్లో ధైర్యం కదలకుండా, మెదలకుండా స్థిరంగా ఉండి ఎంతమంది వచ్చినా సరే ఇప్పటికి తలకాయలన్నీ లెగిసి పడతాయని ధైర్యమున్న దమ్మున్న మాట పలికి నించున్నవాడే దావీదు గారు. ఈ దావీదు గారి గురించే
నేను అతనికి తోడుగా ఉన్నాననే దేవుడు చెప్పిన మాట ఒక ఎత్తైతే, ఇక కింది మాటలు చూడండి. ఒకసారి 12 వచనం చూడండి. 12 కాక 13 చూడండి ఒకసారి. దావీదు హెబ్రోనులో నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమార్తెలను పుట్టిరి. ఇప్పుడు చూడండి, యెరూషలేములో పుట్టిన వారి సంఖ్య జాబితా ఇస్తున్నా చూడండి ఒకసారి. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమూయా, షోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, నెపెగు, యాఫియా, ఎలిషామా, ఎలియాదా, పెలెటు అనువారు. అంటే యెరూషలేములో పుట్టింది ఎన్నో సంఖ్యగా చూపించారు సొలొమోను గారి పేరు. లెక్క పెట్టాలి మీరే. సొలొమోను గారి, దావీదు గారికి పుట్టిన పిల్లల్లో ఎన్నో సంఖ్యలో ఉంది సొలొమోను గారి పేరు ఎన్నో సంఖ్యలో ఉంది చూడండి ఒకసారి. 4వ స్థానంలో ఉంది. ఇంతకి పుట్టిన వారికి ఎవరికి? ఉపపత్నుల్లో ఒకరికి. అంటే దావీదు గారికి ఉన్నటువంటి ఉపపత్నుల్లో సొలొమోను గారు ఒక స్త్రీకి సంబంధించిన కుమారుడు. ఇది ఇంతవరకు ఉంటే, ఇప్పుడు ఎక్కడ పుట్టాడు ఇంతకి? యెరూషలేములు. అదే బాగా పాయింట్అవుట్ చేయండి. దేవుడు ఎక్కడైతే పుట్టించాడో అక్కడనే దేవాలయాన్ని కట్టించుకున్నాడు. దేవుని ప్రణాళిక. ఏదో సొలొమోను గారు వచ్చారు, ఏదో ఇక్కడి నుంచి అని కాదు. దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఎక్కడైతే దేవాలయాన్ని తనకు కట్టించాలని దావీదు గారు అనుకున్నారో, దావీదు గారి ఆలోచన గమనించిన దేవాది దేవుడు ఏం చేశాడు? సరే, కుమారుడు పుట్టిన స్థలాన్ని కట్టించాలి. అదేదో కాదు, యెరూషలేములోనే పుట్టాలి. ఆయన ప్రణాళిక చూడండి ఒకసారి. ప్రణాళిక చూడండి. మీరు కూడా ఆలోచించండి. ఇదే ఊర్లో ఎందుకు పుట్టాలి? ఇదే ఊర్లో ఎందుకు ఉండాలి? ఏదో పని ఉంది, పెద్ద పని ఉంది. కానీ మనం గమనించకుండా మన పనిలో, మన బిజీలో మనం పడిపోతున్నాం. దేవుడు మన చేత ఏదో పెద్ద కార్యముని చేయాలని ఆలోచిస్తున్నాడు, కానీ మన దేవుని కార్యాలను పక్కన పెట్టి మన కార్యాలను ఆలోచిస్తున్నాం. కనుకనే మనం ఆయన కార్యాలను గమనించలేకపోయిన వారి జాబితాలు పడిపోయినాం. అంటే ఆ లిస్ట్ లో ఉండిపోయినాం. సొలొమోను గారు ఎలాంటి వారు? ఒకసారి దేవుణ్ణి మర్చిపోయాడంటే మర్చిపోలేదు. ఎలా చెప్తా అంటే ముందున్న మాటలే సాక్ష్యం. ఒకసారి ముందు మాటలకు వెళ్దాం. ఇంకా అదే సమయంలో 2వ గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అదే సమయంలో 2వ గ్రంథం 12వ అధ్యాయం. అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు 22. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటే. ఇక్కడ ఆగండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దావీదు గారు ఏడుస్తున్నారు. తన జీవితంలో ఏడ్చిన తర్వాత కలిగిన కుమారుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు గారు దుఃఖపడి, ప్రభువా నాలో నుంచి ఆత్మను తీసివేయకయ్యా, చేసింది తప్పే. మరొకని భార్యను చూసి నేను వ్యభిచరించాను. మరొకని భార్య ఎవరు ఇంతకి? ఉరియా భార్యను చూసి మోహించి ఇదిగో ఆమెతో వ్యభిచారం చేసిన తర్వాత పుట్టినటువంటి బిడ్డను దేవుడు వెంటనే లేకుండా చేయగా దావీదు గారికి ఇదిగో స్పృహ వచ్చింది. కళ్ళు తెరుచుకున్నాడు. అయ్యో, నేను చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఒక్క మాట, మనం చేసిన తప్పును ఆ టైంలో మనం తెలుసుకుంటే ఓకే. తెలిసి కూడా ఆపట్లేదు అనుకుంటే మన మీదికి ఎన్ని భయంకరమైన విపత్తులు వస్తాయంటే చాలా భయంకరమైన విపత్తులు వస్తాయి. నీకు అర్థం కావాలి. నేను తింటున్న పదార్థం తప్పు, తినకూడదు అని నీకు తెలుసు, అయినా నువ్వు తింటున్నావు. తాగకూడదు అది అని నీకు తెలుసు, అయినా తాగుతున్నావు. చూడకూడదు అది నీకు తెలుసు, అయినా చూస్తున్నావు. వెళ్ళకూడదు ఫలానా చోటికి, అయినా వెళ్తున్నావు. సరే వెళ్ళావు, నీ తప్పు తెలిసింది, అయినా దేవుణ్ణి క్షమాపణ అడగకుండా ధీమాగా బతుకుతే దేవుడు అంతకంటే భయంకరమైన కీడును నీ మీదికి రప్పిస్తాడు.
భయంకరమైన కీడు. దావీదు గారికి అర్థమైపోయింది, ఇప్పుడు నాకు ఒక కుమారుడు కోల్పోవడం ఏమో గాని ఇప్పుడు నేను ఇంకా ఇలానే ఉంటే మాత్రం నా తప్పును గమనించుకోకుండా ఉంటే వంశమే ఎగిరి పడుతుంది. ఎందుకు? అసలే నా గోత్రం నుంచి నా ద్వారా యేసు ప్రభువు రావాలి. ఇప్పుడు నేనే తప్పిదంలో పడిపోయి దేవుని మరలా క్షమాపణ అడగపోతే అసలు యేసు ప్రభువు వారు నా నుంచి వచ్చి మళ్ళా మిగతా వారికి క్షమాగుణం ఎలా అందిస్తాడు? నేనే క్షమాగుణం అందించకపోతే నా నుంచి ఆయన ఎలా వస్తాడు? అంటే నేను అలవాటు చేసుకోవాలి. నేను క్షమాగుణం కలిగి ఉంటే నేను క్షమించాలి. అలాగే నేను కూడా నా అతిక్రమాల్ని దేవుడి దగ్గర ఒప్పుకొని కప్పుకోవద్దు, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి కడిగి వేసుకొని మరలా దాని వైపు తొంగి చూడకుండా ఉంటే అప్పుడు నాలో నుంచి మహానుభావుడు రక్షకుడు వస్తాడు. ఇది గుర్తెరిగిన ఈ దావీదు గారు ఏం చేస్తారంటే వెంటనే క్షమాపణ అడిగిన తరువాత దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 23వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవాలను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తర్వాత ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. దావీదు తన భార్య అయిన బత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. ఇది ముచ్చట. ఇదిగో దావీదు గారికి వెంటనే రియలైజేషన్ వచ్చింది. అయిపోయింది ఇక నేను ఎప్పుడు తప్పు చెయ్యొద్దు. మనకు కూడా అయింది కదా ప్రేమైన వాళ్ళారా, నా బ్రతుకులో తప్పు జరిగింది, చచ్చిపోయినా పర్లేదు కానీ మరలా పాపం వైపు తొంగి చూడనని చెప్పేసి నేను మనం అంతా యేసు ప్రభువుల వారికి ఒక కట్టుబడిన మాట ఇచ్చాం. మరి కట్టుబడి ఉన్నాం మనం? ఇంతకీ మీలో ఎంతమంది కట్టుబడి ఉన్నారు? నేనెంతవరకు కట్టుబడి ఉన్నాను? ఏదో మాట వరకే పరిమితమైందా ఆ కట్టుబాటు? ఏదో మాట వరకే ఆ ప్రామిస్లు, ఆ మాటలు పరిమితం అయ్యాయా? ఆలోచించండి. దావీదు గారు మాట ఇచ్చారు, ఓకే నేను ఎప్పుడు మరలా తొంగి చూడండి, అయిపోయింది అని మరలా సంతోషంలోకి వెళ్తున్నాడు. వెంటనే దావీదు గారు బత్షెబ గారు ఏకమైన తర్వాత వెంటనే దేవుడు వారికి ఇచ్చినటువంటి బహు చక్కటి గర్భఫలం ఏంటంటే ఆయన కుమారుని అనుగ్రహించాడు దావీదు గారికి. ఆయన పేరే సొలొమోను. ఇది దావీదు గారు పెట్టిన పేరా, దేవుడు పెట్టిన పేరా? అక్కడ ఉంది చెప్పండి, పదం ఉంది కదా. ఎందుకు నేనేదో బోర్డ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అన్నట్టు. దావీదు గారు కుమారునికి పేరు పెట్టాడు. ఇంతకి ఏం పేరు? సొలొమోను. దేవుడు పెట్టాలనుకుంటే పేరు చూడండి ఒకసారి కిందని. యెహోవా ఎవరిని ప్రేమించి? ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యాదిద్యా అని అతనికి పేరు పెట్టాను. ఫుట్ నోట్ లో చూడండి, అర్థం చూడండి ఒకసారి. యెహోవాకు ప్రియుడు, తండ్రికి ఇష్టానుసారుడని దేవుడు చెప్తే కుమారునికి ఏమంటున్నాడు? ఇంతకి ఈ బిడ్డ నాకు ప్రియుడు. ప్రియుడు అనే పదానికి ఎంత లోతైన అర్థం ఉంది అసలు. అంటే చెప్పకనే చెప్తున్నాడు. ఏమని? ఈ ప్రియునితోనే మందిరం, ఈ ప్రియునితోనే సకల కార్యం, ఈ ప్రియునితోనే జ్ఞానం అనే అర్థం వస్తుంది. అంటే ఇంత బహుచక్కటి అర్థాన్ని దేవుడిచ్చాడంటే చూడండి ఒకసారి. మనం అందరం తిట్టుకుంటాం, అయ్యో నన్ను దేవుడు ఒక ఉన్నత వర్గంలో పుట్టించేస్తే బాగుండు, నేను పుడితే బాగుండు, బాగా ధనవంతుని ఇంట్లో పుడితే బాగుండు, అయ్యో నేను పేదవాని ఇంట్లో పుట్టాను. నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నిన్ను ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంట్లో పుట్టించడానికి దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక చిన్నది కాదు. కానీ పేదరికంలో పుట్టానని ఆ పేదరికాన్ని ఎలా అధిగమించాలని చెప్పేసి సొంత కార్యక్రమంలో పడిపోయి ఆ పేదరికంలో నుంచి బయటికి రావడానికి ఆ పనిలో బిజీ అయిపోయినావు. మరి ఆత్మీయ దశలో నిన్ను పేదరికంగా ఉన్నాను, వాక్యము లేకుండా అన్నిట్లో కరువుగా ఉండి పేదరికంలో ఉన్నాను, మరి దాన్ని కడిగి తీసేసుకోవాలి. నేను దేవుణ్ణిలో ధనవంతుడిగా కావాలని ఎవరైనా కష్టపడుతున్నారా? భూలోకంలో నేను ధనవంతుని కావాలి, నా కళ్ళ ముందు కట్టలు ఉండాలనుకుంటున్నావు తప్పించి నీ గుండెల్లో బంగారం కంటే విలువైనటువంటి దేవుని వాక్యం నీ గుండెల్లో ఉండాలనుకుంటున్నావా? సంపాదిస్తున్నావా? ఎంత పేదరికంలో ఉన్నావు దేవుణ్ణిలో నువ్వు ఇప్పటికీ గమనిస్తున్నావా?
పేదరికంలో ఎలా ఉంటున్నావు? ఒక వారంలో జరిగిన వాక్యం వెంటనే నువ్వు మర్చిపోయి, ఆ వారంలో జరిగినటువంటి సందర్భాన్ని మర్చిపోయి మరలా ఏమర్పాటును వదిలేస్తే ఇక నువ్వు పేదవాడివే కదా. నీ ఇంటికి వచ్చిన డబ్బు నీ బీరువాకి లాక్ వేయకుండా అట్లే అందరి మంది కనిపించేట్టు పెడతావా ఇంట్లో? ఎందుకు పెట్టవు? దొంగలిస్తారు. మరి ఇక్కడ ఎందుకు వాడి సాతాను కనిపించేటట్టు బాగా భద్రంగా చూపిస్తున్నావు వానికే, ఇదిగో ఇప్పుడే విన్నాను నన్ను చెడగొట్టనీకి రా అని. అంతేనా? చెడగొట్టనీకి రా అంటే ఏ పద్ధతిలో పిలుస్తున్నాం చెప్పండి? మన చూపుల పద్ధతిలో, మన మాటల పద్ధతిలో, మన ప్రవర్తన పద్ధతిలో, ఎన్నో పద్ధతుల ద్వారా మనము సాతాను పిలుస్తున్నాం. ఇదిగో రా, మంచిగా ఆదివారం ఆల్రెడీ వాళ్ళు విత్తి వెళ్ళిపోయారు, ఇది ఖాళీ చేసేసి ఎందుకు నన్ను మళ్ళా పేదరికంలో ముంచేస్తే అని అర్థం. అందరూ శరీర రీత్యానే ధనవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఆత్మీయ రీత్యా ధనవంతుడిగా మారాలని మనలో ఎవరికైనా కోరికలు ఉన్నాయా? ఆశలు ఉన్నాయా? ఉండాలి కదా. అది శరీర రీత్యా నాకు జ్ఞానం ఉండాలనుకుంటున్నాం, మరి ఆత్మీయ రీత్యా అసలు ఈయనకున్న తపన చూద్దాం ఒకసారి. ఈయన పేరు, మరొక పేరేంటిది ఇంతకీ? యాదిత్య. అంటే ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం? ఒకే పేరు, ఒకే మనిషి, ఒకే ముచ్చట. మనిషి ఒకటే, రెండు పేర్లు. ఒకటి తండ్రిగా దావీదు గారు పెట్టుకుంటే, పరలోకమందున్న తండ్రి నాకు ప్రియుడు అని కావాలి, అదే పేరు కావాలని చెప్పేసి ముచ్చటతో పెట్టించుకున్న పేరు యదిత్య. ఇంకొక పదం వెళ్దాం, ఇంకొక వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. మొదటి వచనం నేరుగా మనము 5వ వచనంకి వెళ్దాం రండి. 5వ వచనం 3వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. ఎంతమంది ఇంతకీ? 4 పేరు వచ్చింది ఇక్కడ కూడా. అంటే సొలొమోను గారు అని ఆయన బత్షెబ గారికి కలిగినటువంటి కుమారుడు. ఫిక్స్ అయిపోవాలి. ఇంకొక సందర్భాన్ని మనం ముందుకెళ్తే, రాజులు మొదటి గ్రంథం, బ్యాక్ సైడ్ రండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ మనందరము ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. సొలొమోను గారికి ఆయన కాళ్ళు మోకరించి ఉన్నప్పుడు, ఆయన గాఢమైన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞానాన్ని అధికంగా అనుగ్రహించనని అందరూ ఒక ఆలోచన ఉండిపోతారు అందరూ. ఒకసారి దేవుడు ఏమంటున్నా చూద్దాం ఒకసారి. ఆయన ఎలాంటి సందర్భం ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి, కనువిప్పు కలుగుదాం. 3వ అధ్యాయం 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ యుంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. అంటే ఎవరిని మర్చిపోలేదు ఈయన? అంటే సొలొమోను గారు కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. ఎంత పెద్ద బాండింగ్ చూడండి. ఇప్పుడు నీకు కూడా దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు ఉంటాయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంటుంది. దేవునికి ఇచ్చినటువంటి గొప్ప ప్రఖ్యాతలు ఉంటాయి, ప్రజ్ఞలు ఉంటాయి. ఇవన్నిటిని నువ్వు గమనించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటిది? యెహోవా యందు నువ్వు దృష్టి ఉంచట్లేవు. నీ ధ్యాస వేరే దగ్గర, నీ దృష్టి వేరే దగ్గర, నీ ఆలోచన వేరే దగ్గర, నీ ఇష్టం ఒకరిపైన, నీ ప్రేమ ఒకరిపైన. మరి దేవుని పైన ఎక్కడిది నీ ప్రేమ, నీ దృష్టి, నీ ఇష్టం, నీ వ్యాపకం, నీ జ్ఞాపకం అన్ని ఉన్నాయా? నా తల్లి తినిందా లేదా నీకు ఒక జ్ఞాపకం ఉంటుంది. నా తండ్రి ఎలా ఉన్నాడు నీకు జ్ఞాపకం ఉంటుంది. నీ ఇంట్లో వారి గురించి వ్యాపకాలు అన్ని పెట్టుకొని తిరుగుతుంటావు. మరి నీ తండ్రి గురించి, నీ ఇంట్లో వాళ్ళు ఒక రోజు నువ్వు ఒక పూట భోజనం చేయలేరని చెప్పేసి టెన్షన్ పడి వెంటనే ఫోన్ చేస్తావు కదా. నీ తండ్రి
నీ మీద ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి నీ మీద ఎంతో ఆశతో పెట్టుకున్నాడు. ఏ రోజైనా కనువిప్పు కలిగి కన్నీళ్లతో, ప్రభువా నా ద్వారా నీకు ఇంత పని ఉందా, క్షమించయ్యా, నన్ను కాపాడయ్యా, నేను నీ పనిలో నిమగ్నం అవుతానయ్యా, నాలో ఉన్న తలాంతులను బయట పెడతానయ్యా, ఆ తలాంతులు ఏందో నాకు గుర్తు చేయి అంటున్నా మనం. నీ జెండాకు చెయ్యి, నీకు స్తోత్రం, హల్లెలూయా, వెళ్ళిపోతాను అంతే. ఎవరిపైన నీ ఇష్టాలు, ఎవరిపైన నీ యాపకాలు, ఎవరిపైన నీ ప్రేమలు, చచ్చిపోయే రేపు ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో మట్టిలో కలిసిపోయేటటువంటి శరీరాల మీద ప్రేమ పెడుతున్నావు, కానీ ఎప్పుడో నిన్ను కలిగించినటువంటి దేవుని మీద ఎందుకు ప్రేమను పెట్టలేకపోతున్నావు, దేవుని మీద ఎందుకు ఇష్టాన్ని పెట్టలేకపోతున్నావు చెప్పొకసారి ఆలోచించు. అదే చెప్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఇదిగో దేవుడు అంటున్నాడు అదే, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దేవుని మీద ఒక యాపకం, ఒక ఇష్టం, ఒక ప్రేమ అలాంటివి ఉంచాలి. ఆయన నీకు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది, నీకు ఇచ్చినటువంటి తలాంతులు ఉన్నాయి, నీకు ఇచ్చినటువంటి తలంపులు ఉన్నాయి. గమనిస్తున్నావా? గమనించు. నేను బాగా పాటలు పాడతానని నువ్వు అంటున్నావు, అసలు నీకు ఇచ్చింది నీ తండ్రే, నీ తండ్రే. అది నువ్వు గమనించలేకుండా ఏవో వాటికి ఉపయోగిస్తున్నావు. నేను బాగా ఒక వ్యక్తి బాగా మాట్లాడతాడండి, మాటలు మాట్లాడమంటే అని నువ్వు అంటున్నావు చూడు, ఆ మాటలు మాట్లాడమంది లోకరీత్యా కాదు, దేవుని పనిలో ఒకనాడు నించుని అదే మాటలు అందిస్తాడని అంత మంచి చక్కటి స్వరం, అంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అతనండి అన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటా, అన్ని గుర్తుపెట్టుకుంటాడండి. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక పనికి ఉపయోగించడానికి. అతడండి బాగా మ్యూజిక్ వాయిస్తాడండి, అతడండి బాగా వీడియో ఎడిటింగ్ చేస్తాడండి, అతడు అండి బాగా వీడియో తీస్తాడండి, అతడండి బాగా టీచింగ్ చేస్తాడండి, అతడండి బాగా రాస్తాడండి, అతడండి అన్నిటికీ సహాయం చేస్తాడండి, లేని వారికి కూడా పెడతాడండి. నీ గొప్పతనాలు కాదు ఇవన్నీ, దేవుడు నీకు ఇచ్చాడు. మరి నువ్వు నేను ఎందుకు మర్చిపోయామంటే, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనే భ్రమలో ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమలో మనం ఇదిగో తెలుసుకోలేకపోయాం. సొలొమోను గారు చేస్తుంది అదే. చూద్దాం ఒకసారి, ఊహించేసుకుందాం. చూడండి ఒకసారి 5వ వచనం చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ఏమై, అంటే ఇప్పుడు సొలొమోను గారు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడు? తెలియని సిచ్యువేషన్ ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత మహద్భాగ్యం చూడండి. అందరూ ఏం చెప్తారు? అయ్యో సొలొమోనుకి అసలు బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు, ఇవా చెప్పాల్సింది ఆయన గురించి. సొలొమోను గారు తండ్రి తర్వాత ఎలా రాజ్యాన్ని పరిపాలించాలని ఆ ధ్యాసలో ఉన్న తర్వాత దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు నువ్వు ఇది చెయ్యాలి అని. సేమ్ యాకోబు గారికి ఏదైతే జరిగిందో ఇక్కడ సొలొమోను గారికి ఏదైతే అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఏమని? ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము మగుపరచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి. సొలొమోను గారే, ప్రభువా నాకు ఒక రోజు పేరు పెట్టింది నువ్వే, ఇది ఒక రోజు ఒక అర్థాన్ని ఇచ్చింది నువ్వే, ఈ బ్రతుకు అర్థాన్ని ఇచ్చింది నువ్వే, నువ్వే నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు, ఎవరో కాదు కూర్చోబెట్టింది. అంటే సింహాసనాన్ని ఇస్తే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. తీస్తే ఎవరు తీయాలి? దేవుడే తీయాలి, దేవుడే తీయాలి. ఇచ్చేది దేవుడే, తీసేది దేవుడే. నువ్వు లోబడాల్సింది దేవుడికే, భయపడాల్సింది దేవుడికే. మనుషులకు ఎవరు చెప్పు ఒకసారి? మనుషులకు కాదు. ఇప్పుడు చెప్పు, నీ కర్తవ్యాన్ని నువ్వు రోజు గుర్తు పెట్టుకొని ముందుకెళ్తున్నావు, మర్చిపోయి ఏమరపాటున నీ బ్రతుకు ఏదో అని ముందుకెళ్ళిపోతున్నావు. ఒకసారి చెప్పు, ఒకసారి చెప్పు. ఈ వయసులో యవ్వన వయసులో ఉన్న నీలాంటి నాలాంటి యవ్వన వయసులో ఉన్నటువంటి యవనస్తుడు మాట్లాడుతున్న మాట, నా తండ్రి సింహాసనం దిగిపోవడానికి కారణం నన్ను నువ్వు ఎక్కిస్తున్నావు. మరి యవనస్తులు ఈ రోజుల్లో సేవ కరువైపోయింది, ఇంత కరువైపోయింది, కారణం నువ్వు నేను నిలబడాలని దేవుడు చూపిస్తున్నాడు. అయినా నువ్వు నేర్చుకోకుండా, అయినా నువ్వు ఏం నేర్చుకోకుండా, ఏం చదవకుండా, నా జీవితం నాది, ఎవరో వస్తారులే, ఎవరో చెప్తారులే, ఎవరో వాక్యాన్ని బోధిస్తారులే నువ్వు అనుకుంటే, దేవుడు అంటాడు, నా కుమారుడా నేను నిన్ను పుట్టించింది ఎందుకు? ఎందుకు అసలు? పని లేకనా? కారణం లేకనా?
సొలొమోను గారు గమనించారంటే ఇష్టంతో ఉన్నాడు. సొలొమోను గారు గమనించారంటే దృష్టి పెట్టారు దేవుని మీద. సొలొమోను గారు గమనించారంటే ఆయన మీద ఏకాగ్రత ఉంది. నీకు నాకున్న ఏకాగ్రతలేంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, రేపేం జరుగుతుందో, రేపేం సంభవిస్తుందో, ఇవన్నిటి మీద మనం ఒక ఆందోళన పెట్టుకొని బతుకుతున్నాం. కానీ ఈ రోజు నా తండ్రి నన్ను ఇష్టపడుతున్నాడు, దేవుని మీద నేను ఖచ్చితంగా భారం వేయాలి, దేవుడు నాకు ఈ రోజు ఏం చెప్తాడో, ఎవరికి ఏం చెప్పాలని నువ్వు ప్రిపేర్ అవుతున్నావా? చెప్పడానికి రెడీగా ఉన్నావా? మార్చడానికి రెడీగా ఉన్నావా? నీ బ్రతుకును మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏదన్నా నటన బ్రతుకులా? చెప్పండి. ఈరోజు ముఖాన్ని చూపించాలి, పోస్ట్ మొత్తం పాస్టర్ ముంగట ఈ ఫేస్ చూపించాలి, బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇది కాదు అర్థం, ఇది కాదు బ్రతుకు అర్థం. నీ బ్రతుకు ఇది పరమార్థం కాదని నువ్వు ఈరోజు గమనించి, సొలొమోను గారికి దేవుడు ప్రత్యక్షం అడుగుతున్నాడు, నీకేం కావాలని. మనం ఏం చెప్తాం చెప్పండి? వాక్యంలో చాలా మంది సొలొమోను గారు జ్ఞానం లేక, తెలివి లేక ఏడుస్తూ దేవుని మొరబెట్టుకున్నాడంట. ఏమని చెప్తున్నాడు దేవుడు? ప్రత్యక్షమై, దేవదూత ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో, దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఆయనకు ప్రియుడివి, ఇష్టానుసారమైన వాడివి, ప్రియుడిగా ఉన్న నీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. నీకేం కావాలంటే నువ్వు అదే స్థానం నువ్వు ఏమడుగుతావు ఒకసారి? ప్రభా రేపు పొద్దుగాల కల్లా నాకు బంగారం కావాలి, బిల్డింగ్ కావాలి, బంగ్లా కావాలి, కారు కావాలి, ఇక లోకంలో ఉన్న అంత నేను, వీలైతే నేను ప్రధానమంత్రి కావాలని కోరుకునేటోళ్ళు ఉంటారు. అని సొలొమోను గారు ఏం కోరుకున్నారు తెలుసా? నాకు బుద్ధి వివేచన కలిగించు ప్రభా. నిజంగా నేను గుండెలు చేతేసుకుని చెప్తున్నాను. సండే స్కూల్ స్టేజ్లో ఉండి ఈ వచనాన్ని నేను చదువుతున్న నాకు చిన్నప్పుడు అనిపించిన ముచ్చట ఏంటంటే, బుద్ధి వివేచన ఏంటి సార్? ఎవరికి బుద్ధి లేదు, ఎవరికి వివేచన లేదు. సండే స్కూల్ స్టేజ్లో ఉండి ఆలోచిస్తున్నప్పుడు ఈ వచనాన్ని. కానీ కొద్ది రోజులు దాటిన తర్వాత ఓహో బుద్ధి వివేచన చాలా అవసరం, అది లేనివాడే ఈరోజు సమాజంలో క్రూర మృగంగా బ్రతుకుతున్నాడు. లోకమే నాది, శరీరమే నాది, తాగు తిను, తందనాలాడు, ఉల్లాసంగా తిరుగు, ఉత్సాహంగా తిరుగు. ఇది వివేచన లేని వాని పద్ధతి, బుద్ధి లేని పద్ధతి. ఇది చాలా ముఖ్యం. అందుకే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ఆ తత్వాన్ని నాకు ఇవ్వయ్యా అని అన్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే అటువంటి జ్ఞానం ఇచ్చిన తర్వాత కాలచక్రం గిర్రున తిరిగినట్టు ఈయన ఆ రాజ్యాన్ని ఎంత గడగల్లాడించాడో. అసలు మనం చదువుతున్నది ఒక ఎత్తు అయితే, ఆయన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు ముచ్చెమటలు పట్టించి ఒక్క రాజ్యాన్ని కూడా యెరూషలేము కన్ను వైపు కూడా దాని దిక్కున కూడా పడకుండా చేశాడు సొలొమోను గారు. ఎలా చేశాడు? ఒక స్త్రీని సైతం కూడా భయపడింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక స్త్రీ సైతం కూడా ఆయన జ్ఞానానికి నివ్వరపోయింది. ఏందయ్యా ఈ జ్ఞానం అంది. ఇరకాటంలో పెట్టాలనుకున్న వాళ్ళు భయపడ్డారు. ఇదిగో రాజ్యాన్ని తెచ్చి ఇదిగో ఎలాగైనా హతమార్చాలనుకున్నారు. ఏం జరిగింది ఈయన జీవితంలో అనేది వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరలోకమందున్న వాగన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి అనేకమైన వందనాలు తండ్రి. ఎదిగో నాయన ఇంత మంచి తండ్రి, ఉన్నతమైన వాక్యాన్ని తండ్రి, సొలొమోను గారి జ్ఞానము విషయంలో తండ్రి చిన్నపాటి విషయాన్ని తండ్రి ఆలోచించింది. ఈరోజు ఏదైనా ఏమరపాటుగా, ఏదైనా అది తొందరలో తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఆయన. కేవలం మీ నడిపింపు, మీ తోడే కావాలి. బ్రతుకు సరిగా లేదు నాయన, మాది నాయన, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని సక్రమపరచండి ఆయన. మా బ్రతుకుల్లో నుంచి తండ్రి చెడ్డ వాటిని తీసివేసి తండ్రి మంచి వాటిని పెట్టుమని మీ బంగారు పాదం పట్టుకొని బ్రతిమలాడొచ్చు, అడుక్కొనొచ్చు, వేడుకొనొచ్చున్న తండ్రి దయతో ఈ ప్రార్థన ఇదిగొన్నాను విని ఆలకించి జవాబును ప్రసాదించమని, ఈ ప్రార్థన తప్పులుంటే క్షమించమని, తరువాయి భాగంలో మీ తోడు మీ సాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నాం తండ్రి.